అందరికి నమస్కారం. ఒక మంచి సినిమా తీస్తే వచ్చే హ్యాపీనెస్ మాకు ఎప్పుడు. సో ఇలాంటి మా వారసుడికి అప్రిషియేషన్తో పాటు ఈరోజు తెలుగు స్టేట్స్లో కూడా మంచి రెవెన్యూ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. అలాగే మా డైరెక్టర్ ఊపిరి నుంచి ఊపిరి, అలాగే నేషనల్ అవార్డు అందుకున్న మహర్షి ఇప్పుడు వారసుడు ఒక మంచి స్క్రిప్ట్ చేస్తూ మంచి సినిమా ప్రేక్షకులు అందియాలని మా ప్రయత్నం. ఎప్పుడు ప్రతి సినిమాకు మాకు ఛాలెంజ్. సో ఇలా మీ అందరినీ కలుస్తున్నప్పుడు సినిమా గురించి రిలీజ్ కంటే ముందు మేము చాలా ప్రమోషన్స్ గురించి అందరం మాట్లాడుతూ ఉంటాం. రిలీజ్ అయ్యాక మీడియాని కానీ ఇలా ప్రేక్షకులు కానీ కలుస్తుంటే సో ఒక హ్యాపీనెస్ మాకు వస్తుంది. మీరందరూ కూడా సినిమా చూస్తుంటారు. సినిమా గురించి రాగానే కంగ్రాచులేషన్ చెప్తుంటే అంటే ఆర్టిఫిషియల్గా చెప్పలేదు. సినిమా నచ్చితేనే కంగ్రాచులేట్ చేస్తారు. మీకు సినిమా నచ్చలేదు సార్ బాగున్నారు అంటారు. సో ఇది కామన్ థింగ్. సో మీ అందరూ కూడా సినిమా నచ్చినందుకు మంచి సినిమాకి మీరందరూ అప్రిషియేట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈరోజు డైరెక్టర్ వంశీ ఈ సినిమాకి ఇంకొక బ్యాక్ బోన్ తమన్. సో సాంగ్స్ కానీ బీజిఎం కానీ ఎక్స్ట్రాడినరీగా డే అండ్ నైట్ కష్టపడి సినిమా రిలీజ్ 10 రోజుల ముందు చాలా కష్టపడి రెడీ చేసి ప్రేక్షకులకు అందించారు. థ్యాంక్ యూ తమన్. అలాగే ఒక బ్రదర్ క్యారెక్టర్ చేసిన శ్యామ్, వదిన క్యారెక్టర్ చేసిన సంగీత గారు. సో ఇక అందరు రాలేకపోయారు. అందరూ మళ్ళీ షూటింగ్లో బిజీ పడిపోయారు. నిజంగానే చెన్నై నుంచి ఇప్పుడు సంగీత గారు, శ్యామ్ చెన్నై నుంచి వచ్చారు. థ్యాంక్ యూ శ్యామ్ అండ్ సంగీత గారు. అంటే ఒక సినిమా రిలీజ్ అయ్యి 10 రోజులు అయిన తర్వాత కూడా ఇలాంటి మూమెంట్స్ ఉండడం, సో ప్రేక్షకులు ఇంకా థియేటర్స్కి వచ్చి మా సినిమాని ఇంకా ఇలా ముందుకు తీసుకెళ్తున్నందుకు తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వంశీతో ఆఫ్టర్ బృందావనం ఒక 10 years తర్వాత 11 years తర్వాత మళ్ళీ మేము కలిసి పనిచేయడం. సో ఇట్స్ గ్రేట్ ఫీలింగ్. మళ్ళీ ఒక చక్కటి ఫ్యామిలీ స్టోరీతో వంశీ తీసుకొచ్చి ఒక కుటుంబం బాధ్యతను నా తలలో పెట్టాడు మ్యూజికల్ దీనిగా. బట్ ఇట్స్ వెరీ టఫ్ టు స్కోర్ ఒక ఫ్యామిలీ ఫిల్మ్ని ఒక కమర్షియల్గా ట్రీట్ చేసి ఒక 6 పాటలు దాంట్లో ఒక సక్సెస్ఫుల్ సాంగ్స్ చేసి దానికి ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం, ఇవన్నీ ఇట్స్ నాట్ ఓన్లీ మ్యూజిక్. నేను మాత్రం తీసుకోలేదు. ఇట్స్ వంశీ కూడా 50% క్రెడిట్ ఇవ్వాలి. బికాస్ ఈ మేడ్ ఇట్ ఫర్ అస్, మేడ్ ఇట్ హ్యాపెన్ ఫర్ అస్. దాని వెనకాల ఒక హనుమంతుల్లా మాకు అసలు ఎప్పుడైనా ధైర్యం ఇస్తూ దిల్రాజు గారు అసలు అంత సపోర్ట్ చేస్తూ వెనకాల నుంచి చాలా సపోర్ట్ చేశారు. అంటే నాకు ఫస్ట్ ఫిల్మ్, నాకు కూడా ఒక పెద్ద ఫిల్మ్ తమిళ్లో ఫస్ట్ టైం ఒక పెద్ద స్టార్ ఫిల్మ్ చేస్తున్నాను విజయ్ గారితో. ఈరోజు బిగ్ డ్రీమ్ కమింగ్ ట్రూ. అది నాకు వంశీ అండ్ రాజు గారి మూలంగా అది కుదరడం నాకు అదృష్టం. ఐ ఫీల్ రియలీ గ్రేట్ అబౌట్ ఇట్. బికాస్ నేను ఏమున్నా ఏం కావాలైనా నేను రాజు గారిని అడగగలను. బికాస్ హ్యావ్ దట్ లిబర్టీ. ఆయన కూడా వెంటనే ఆయన నా పని అర్థం చేసుకుని హీ ఆల్సో గేవ్ మీ హిస్ బెస్ట్. And Vamsi, as a brother, as a family member, one more member, he gave full support to my team, my singers, my musicians, everybody. After DTS engineers, everybody we all became one family. And this cinema, Varasu. It's a 1 year journey, so this journey was one of the best journeys for me in musical career and so much. So that I thank Vamsi and Dilraj garu again. And Shyam, ఏ సైన్స్ తెలియదు, నేను శ్యామ్ చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్. అది రేసుగురం నుంచి సరే, కిక్ సరే, అది ఇప్పుడు వారసుడు సరే, ఇంప్రూవ్డ్ వెరీ బిగ్ అగైన్ శ్యామ్. సో ఇట్స్ గ్రేట్ ఫీలింగ్. వీఆర్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ అవర్ కాంబోస్. కిక్ శ్యామ్ అన్నారు, తర్వాత రేసుగురం శ్యామ్ అన్నారు, ఇప్పుడు వారసుడు శ్యామ్ అంటున్నారు. సో ఇట్స్ లైక్ తను అంత క్లైమాక్స్లో ఎలా చేస్తున్నాం మీ అందరికి తెలుసు. సో శ్యామ్ టుక్ ఆల్ ద క్రెడిట్స్ ఇన్ ద క్లైమాక్స్. అండ్ థ్యాంక్స్ టు శ్యామ్ అండ్ సంగీత గారు. సో వీ బీన్ లైక్ 20 years గా వీ బీన్ గ్రేట్ ఫ్రెండ్స్. అండ్ సో హ్యాపీ ఒక తెలిసిన వాళ్ళందరూ ఈ సినిమాలో ఉంది. చాలా సంతోషంగా ఉండింది. షీ ఆల్సో అవుట్ పర్ఫార్మ్ రియలీ గ్రేట్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. టీమ్గా ఈరోజు అదే రాజు గారు చూస్తున్నట్టు ఒక 10th day సినిమాకి ఇంత ఫంక్షన్ ఇలాంటి ఒక ప్రెస్ మీట్ చేయాలి, నువ్వు రావాలన్నప్పుడు నేను చాలా హ్యాపీగా వెంటనే వచ్చేసాను. బికాస్ వీ నో దట్ వీ పుట్ అవర్ హార్డ్ వర్క్ 100% హార్డ్ వర్క్ పెట్టామనిపించింది. ఆ సక్సెస్ ఈరోజు చూపిస్తుంది. సాంగ్స్ కానీ ఈరోజు తెలుగులో ఈ సినిమా ఇంత 3 రోజులు డిలే అయినా కూడా వెల్కమింగ్ ఫస్ట్ డే ఫస్ట్ షో థియేటర్లో వాళ్ళు ఆడిన డాన్స్కి, సాంగ్స్కి ఆడిన డాన్స్ అంతా మర్చిపోలేను. సో దట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. సో ఐ థ్యాంక్ ఆల్ ద తెలుగు ఆడియన్స్ ఫర్ వెల్కమింగ్
for giving us such a big hit. That's for a Vijay sir film. Meerandaru chaala own cheseskunnaru Vijay sir ni, so we are really happy. Very good evening. First of all, Vizag నాకు చాలా సెంటిమెంటల్ ప్లేస్ ఇది. నా 6 సినిమాల్లో దాదాపు ప్రతి సినిమాలో వైజాగ్ అనే ప్రస్తావన కంపల్సరీ ఉంటుంది. సో వచ్చిన అన్ని సినిమాల్లో కూడా ఐ థింక్ వి షాట్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఫిల్మ్ హియర్ ఎక్సెప్ట్ ఒక వన్ ఫిల్మ్ ఆర్ సంథింగ్. I just want to thank everyone for the opportunity of a super passionate producer, with a super commendable director, and with a superstar. ఒక ఆర్టిస్ట్కి ఇంకేం కావాలి, అండ్ వండర్ఫుల్ స్టోరీ. అందరికీ నచ్చినట్టు ఒక మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్, దాంట్లో ఒక మంచి రోల్. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ దిస్ ఇట్స్ a blessing, and I want to thank Devraj garu, I want to thank Vamshi, and Vijay sir, and the entire cast and crew of Varisudu for this lovely opportunity. And ee roju inta pedda hit ayi meer andaru chusi appreciate chestunarante, I don't think there's anything more. And we have the superstar also alongside, and had the great opportunity to work with legendary actors Jayasudha garu, Sharad garu, and many more wonderful actors in the film. So thank you again for this wonderful opportunity. Thank you. అందరికీ నమస్కారం, ఎల్లరికీ వనక్కం. I promise and I swear that I love Telugu, I love to speak Telugu, but I have a small fear that I will pronounce and say something wrong. So that fear is not going out. I also said I will take classes and sit and talk, but suddenly this COVID came in between, and that also it didn't happen. But in future, I should speak Telugu as a responsible actor in Telugu. I will do it next time. So, Varisudu. Varis is a mega blockbuster in Tamil cinema, and we are also happy. And over here also it's doing so well. All credit goes to, of course, the director, but I would like to start with Dil Raju sir. I think I've acted more than 45-50 films I've crossed, but honestly speaking, I have not seen a passionate producer and a sincere producer like Dil Raju sir. Not for him, but this is my honest thing about him. The reason I'll tell you is, passionate, why I'll tell you is because this budget of the film was planned at some certain amount of money. I mean 45, 50, 60 some crores. But since there are so many artists, shift of changes of dates and this, that, there was a little bit of exaggerated days which went on, which he never bothered. He was just so passionate about making this film. He said, don't worry about anything, Vamshi, just make the film. What you dreamt, you do that film. And at times I thought he never even wanted the profits. He just wanted to make this movie as a dream to show it on screen, which he successfully done it. And sincerity, every day, this man, this producer, this Dil Raju sir, he'll come to the sets every day and check what's happening, what was shot, when what came, whether artists are comfortable, whether directors got everything, what is required. So for me, I will clearly say that he's one of the best producers I have worked with. Thank you, Dil Raju sir, for this lovely opportunity. And coming to the director, the most strict captain I've ever met. We all were like thinking that we are going to school, not even college. School we were going because in school only we learn what is discipline. In school we learn what is dedication, determination, and above all, hard work. These qualities are fully in Vamshi sir. First 3 days I thought maybe 3 days he's very much hyped about the film. He's saying come 6 o'clock, 6 o'clock. But all the 60 days I went at 6 o'clock and he took the shot at 7 o'clock without fail. Not only for me, to all the senior actors like Sharad sir, Prakash sir, everyone were on time at 6:30. About him, as a person, he is the most honest person himself. Very truthful to himself, very truthful to the job he is doing. He takes nothing for granted. At the same time,
in this film there are so many actors who have, I think all of senior actors who have done 75, 100 films like that. He made sure that he handles everybody with calmness, without any ego issues, without any attitude issues. He brought everyone together. The only reason was his discipline, his dedication, his passion made all of us assemble on time and just do whatever he told us to do. So to me, it's a blessing for me that I worked with him. I learned so much. I learned so much from this man, and I really, I don't have more words to express. But thank you so much, Vamsi sir, for this lovely film. Thank you so much. After doing the film, of course, when we saw the dubbing thing and Vamsi sir asked me, and how's the film? I said, the dubbing is done. You have directed so well. Ilraju sir has produced it with all the passion and all the money in it. But the entire film, I mean, the backbone is our brother Taman bro. I honestly feel after seeing the film, the soul of Varasudu is Taman bro. Because we saw it with dubbing, we saw it with the making, fantastic, everything is mind-blowing. But this man gave soul to that beautiful body which was constructed by Vamsi sir. By music, by elevating all the emotions, by giving the importance to heroism, not too much, not too less, the right amount. And his songs are a rage today all over. I think that Ranjitame is going to be the song of 2023. There's nothing, I don't think so there's anything coming further than this, because I know how many people are enjoying that right from 6 to 60. They're dancing for that song. So thank you Taman bro for this lovely music. And of course we had Sharad sir, who's a brilliant actor, Prakash sir, Prabhu sir, Sangeeta, Samyukta, Sandhya, everybody have done beautiful work in this film. And coming to the main man, that is Talabadi Vijay sir, who's one of the biggest superstars of this country. He was so clear for what he has done in his past that after a master, after a beast, he wanted to do a family entertainment. He had no confusion, but only one thing he was saying is Vamsi is the person who can handle this. He was very clear on this, and Vamsi sir, as soon as he narrated, I think half an hour, he just said done, and he chose the film because there's no one better than Vamsi sir to handle this kind of a film. And that person coming to the sets was, we saw a few things which were shocking. Still we are in shock that he never brings the phone on the sets. He doesn't take a break. Even if he has a break, he doesn't go to the caravan, he sits over there. And he rehearses within himself, he processes within himself, he's never satisfied with his modulation or the act, he keeps improvising so much. And as a person, he's so down to earth, so humble, so dedicated, so disciplined. Being such a big superstar, he was so supportive to all the other actors, encouraging us, supporting us to make sure that we don't see him as a superstar, but to see him as a character in the film. Many times I went and told him that there are harsh dialogues. He said, Vamsi sir has written this as a brother. Just deliver what he wants and what you believe in. To me, he is the most professional actor I have worked with, and one of the best human beings I have met. So today the success of Varasudu and Varis, the main reason is the reviews, the press support, the media support. Thank you so much for all the support you guys have given, and thank you so much for coming here. And thank you for this opportunity again. అంటే వచ్చినప్పుడల్లా సంపత్ వినాయకుడి టెంపుల్ కానీ లేకపోతే ఇప్పుడే మళ్ళీ వెళ్ళి అక్కడి నుంచి వచ్చాం. తర్వాత సింహాద్రి అప్పన్న కానీ ఆయన ఆశీస్సులు తీసుకుంటూ ఎప్పుడు వెళ్ళను. సో నిజంగా ఐ థింక్ ద సెంటిమెంట్ ఈజ్ అగైన్ ఇంటాక్ట్ వారసుడితో. వారసుడు అనే సినిమా బేసిక్గా అంటే నిజంగా చెప్పాలంటే ఇది అందరూ ఒక మనస వాచ కర్మన కష్టపడి చేసిన సినిమా. అంటే ఈరోజు ఈ రిజల్ట్ ఎప్పుడైనా నేను రిజల్ట్ ఒకటే నమ్ముతాను, ఎప్పుడైనా ఎఫర్ట్సే మా చేతిలో ఉంటాయి, రిజల్ట్స్ ఎప్పుడు మా చేతిలో ఉండవు. కానీ మేము పనిచేసేది రిజల్ట్స్ కోసమే. కానీ నేను ఒకటైతే నమ్ముతాను, మనము మనసు పెట్టి అన్ని పెట్టి ఒక ఇంటిగ్రిటీ, ప్యాషన్ అండ్ డిసిప్లిన్తో కనుక ఒక ప్రోడక్ట్ కోసం కష్టపడితే డెఫినెట్లీ దట్ ప్రోడక్ట్ విల్ డెలివర్, బికాస్ వీఆర్ ట్రీటింగ్ ఇట్ విత్ ఒక మర్యాదతో చేస్తున్న సినిమాలు ఇవన్నీ. రాజుగారు చెప్పినట్టు ఊపిరి నుంచి
నా జర్నీ మారింది సినిమా ఫిల్మ్ మేకింగ్లో. తర్వాత మహర్షి చేశాము, ఈరోజు వారసుడు చేశాము. వారసుడు తర్వాత అంటే నేను రాజుగారితో ఇన్ని సినిమాలు చేశాను అంటే ఆయన ఎప్పుడైనా కోరుకునేది డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ప్రొడ్యూసర్కి అయినా కానీ పెట్టిన డబ్బు వెనక్కి రావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందులో ఏమాత్రం లేదు, ఎందుకంటే అల్టిమేట్లీ దిస్ ఇస్ కామర్స్, ఇది ఒక బిజినెస్. పెట్టిన డబ్బు అనేది వెనక్కి వస్తేనే మాకు కానీ లేకపోతే ఆ ప్రొడ్యూసర్కి కానీ లేకపోతే డిస్ట్రిబ్యూటర్ కానీ థియేటర్ వాళ్ళకి కానీ ప్రతి ఒక్కళ్ళు అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ఆ క్యాంటీన్ దగ్గర నుంచి ఒక సస్టైనెన్స్ రావాలి అంటే ఈ రోజు ప్రతి సినిమా కూడా పెట్టిన డబ్బుతో పాటు దాని తాలూకు రిటర్న్స్ పెట్టే ఒక సక్సెస్ని మనము ఎప్పుడైనా బేరీజ్ వేస్తాం. కానీ ఒక సక్సెస్తో పాటు ఒక రెస్పెక్ట్ రావడం అనేది, ఒక డబ్బులతో పాటు వెన్ యూ గెట్ బ్యాక్ ద రెస్పెక్ట్, ఐ థింక్ దట్స్ వాట్ మీ అండ్ రాజు గారు కీప్ ట్రయింగ్ విత్ ఆర్ ఫిల్మ్స్. అండ్ అది ఊపిరికి చేసినా కానీ లేకపోతే మహర్షికి చేసినా, ఈరోజు వారసుడు తర్వాత వచ్చే ఫోన్ కాల్స్ రాజుగారు చెప్పినట్టు ప్రతి ఇంట్లో ఒక తండ్రి ఒక తల్లి సినిమా చూసి మాకు పెట్టే మెసేజ్లు కానీ మాకు పెట్టే ఆ రెస్పాన్స్ కానీ ఇప్పటికి కూడా ఈ రోజు కూడా చూసి ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ కానీ ఐ థింక్ దాన్ని ఎప్పటికీ అది ఏ రూపంలో కూడా బేరీజ్ వేయలేము. ఐ థింక్ ఎందుకంటే ఈ సక్సెస్ ఎక్కడో ఒక నెల తర్వాత 2 నెలల తర్వాత పాత్ అయిపోతుంది అగైన్ మళ్ళీ. బట్ ఈరోజు పొందే ఈ అనుభూతి ఏదైతే ఉందో అది డెఫినెట్గా చాలా ఈ జీవితంలో మేము ఈ సినిమా గురించి నెమరు వేసుకున్నప్పుడల్లా మాకు గుర్తుండేవి జ్ఞాపకాలే. అండ్ ఆ జ్ఞాపకాలు మాకు ఇచ్చిన తెలుగు ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను నేను. ఎందుకంటే వారసుడు ఒక మనసుతో చేసిన సినిమా ఈరోజు తమిళనాడులో అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి తెలుగులో ఒక 3 రోజుల తర్వాత రిలీజ్ అయ్యి మేము అందరం నిజంగా 3 రోజుల తేడాతో 2 ప్రసవ వేదనలు అనుభవించాం మేము అందరం. సో మళ్ళీ బట్ ఇట్ వాస్ సో అంటే వారసుడు అనే సినిమాకి జరిగిన ఒక మంచి ఏంటంటే ఇది వర్డ్ ఆఫ్ మౌత్. ఎవరైతే సినిమా చూసి బయటకు వస్తున్నారో వాళ్ళే చెప్తున్నారు ఈ సినిమా గురించి బాగుంది అని. సో నిజంగా ఆ ప్రేక్షకులందరికీ నేను శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ వారసుడు సచ్ అ బిగ్ సక్సెస్. ఈ సినిమా గురించి మాట్లాడితే రాజుగారి గురించి అందరూ మాట్లాడారు. నేను ఇందాకే చెప్పాను, ఒక డబ్బుతో పాటు మర్యాద, డబ్బు కన్నా ఎక్కువ మర్యాదను కోరుకునే ప్రొడ్యూసర్ ఆయన. అండ్ థ్యాంక్ యూ రాజు గారు ఫర్ ఆల్ యువర్ ట్రస్ట్ ఇన్ మీ ఆల్వేస్. అండ్ ఇందాక శ్యామ్ గారు చెప్పినట్టు ఎక్కడ ఏ రోజు కూడా నేను అడిగింది ఎక్కడ ఈరోజు సినిమా చూసినప్పుడల్లా అది తమిళనాడులో కానీ ఇక్కడ కానీ ఇంత లావిష్గా ఉంది, ఇంత బాగుంది అని మాట్లాడుతున్నారంటే దానికి నా మీద ఇంత నమ్మకం పెట్టి నేను ఏది అడిగితే అది ఇచ్చిన దిల్ రాజు గారికే చెందుతుంది అండ్ శిరీష్ గారికి. సో థ్యాంక్ యూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మొత్తం ద టీమ్కి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ తలపతి విజయ్ గారు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ఇన్ ఇండియా. ఆయన ఈ సినిమా నమ్మి మామూలుగా ఒక 40 నిమిషాలు ఈ సినిమా సోల్ చెప్పినప్పుడు ఆయన సినిమా నమ్మి చేస్తున్నా అన్నారు. అక్కడే మాకు నిజంగా చెప్పాలంటే ఒక భయం మొదలైంది. అంటే ఇలాంటి ఒక కథలోకి ఆయనకు నచ్చింది. ఇప్పుడు ఆయనకి మనం ఈ సినిమా చెయ్యాలి అంటే ఎలా చేయాలి అనే అక్కడి నుంచి మొదలైంది మా ప్రయాణం. సో దానికి హెల్ప్ చేసిన ఐషూర్ సాల్మన్కి, హరి గారికి, మా స్టోరీ డిపార్ట్మెంట్, ఆ తర్వాత తమిళ్ లిరిక్ రైటర్ వివేక్ వచ్చి మళ్ళీ దీనికి ఒక డైలాగ్స్ అవన్నీ రాశారు. సో శ్రీనివాస్ చక్రవర్తి తెలుగు రాసిన డైలాగ్ రాసిన శ్రీనివాస్ చక్రవర్తి వీళ్ళందరూ కూడా కలిసి ఒక ప్రయాణం చేసి ఒక కథ రాసి ఆ కథని ఈ రోజు పెడితే మీ అందరి ముందు పెడితే మీరు ఇచ్చిన ఈ అభిమానానికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ తమన్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఫర్ దిస్ సక్సెస్ టుడే. ఎందుకంటే ఏ సినిమాకైనా కానీ సినిమా రిలీజ్ అయ్యే ముందు పాటలు బయటికి వెళ్తే ఆ పాటలు బట్టి ఈరోజు సినిమా జడ్జ్ చేస్తున్నారు. తను ఇచ్చిన అన్ని సినిమాలు కూడా అన్ని పాటలు కూడా ఈరోజు అంటే ద రీచ్ బియాండ్ అ పాయింట్. అండ్ అమ్మ పాట మీ అందరికీ తెలుసు. టుడే ప్రతి ఒక్క అమ్మ కానీ అందరు రిఫ్లెక్ట్ అవుతున్నారు అంటే అది తమన్ మ్యూజిక్ వల్లే. సో హీ గేవ్ ద సోల్ టు దిస్ ఫిలిం. థ్యాంక్ యూ తమన్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ ఫర్ మీ లైక్ అ బ్రదర్. And you just kind of delivered more than anybody has done for this film. Thank you so much, brother. And తలపతి విజయ్ గారికి ఇంత నమ్మకం మా మీద పెట్టి ఈ సినిమా పెట్టి అక్కడి నుంచి ఎండ్ వరకు ట్రావెల్ అయిపోయేంత వరకు మాతో ట్రావెల్ చేశారు ఆయన. అండ్ ఆయన పెట్టిన నమ్మకం శ్యామ్ గారు చెప్పినట్టు ముందు నుంచి వంశీ గాని దిల్ రాజు గాని దేర్ టీమ్ అండ్ దిల్ డెలివర్ అనే ఒక నమ్మకంతో ఒక తెలుగు నుంచి వచ్చారా ఎక్కడి నుంచి వచ్చారా అని చూడకుండా ఈరోజు ఇచ్చారు. ఈరోజు తమిళనాడులో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అయింది. దానికి నిజంగా తమిళ ప్రేక్షకులు అందరూ కూడా మాకు వాళ్ళ మనసులో స్థానం ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మీరు పెంచిన మీ బిడ్డలు వెళ్ళి అక్కడ సాధించారని మాత్రం నేను చెప్పగలను. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ట్రస్ట్ విజయ్ సార్. అండ్ రష్మిక, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్ దిస్ ఫిలిం అండ్ ఫర్ డూయింగ్ వాట్ యూ డిడ్ టు దిస్ ఫిలిం. అండ్ శ్యామ్ సార్, యూ బీన్ అ గ్రేట్ ఎనర్జీ ఆఫ్ దిస్ ఫిలిం.
నిజంగా ఈ రోజు 10 రోజులు అయిపోయింది. సాధారణంగా ఆర్టిస్టులు సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత ఆ ఊర్లో ఉన్న పిలిచిన రావడం కష్టం. అలాంటిది చెన్నై నుండి ఫ్లైట్ ఎక్కి ఇక్కడ దిగి మళ్ళీ విత్ ఇన్ నో టైమ్ దే ఆర్ గోయింగ్ టు గో బ్యాక్ జస్ట్ టు సీ యూ ఆల్. థ్యాంక్ యూ శ్యామ్ గారు అండ్ థ్యాంక్ యూ సంగీత for always being there for me as not just as actors but as a family members. వీళ్ళు ఎప్పుడు నా పక్కన ఉంటారు. నేను ఎక్కడ లో అయినా కానీ నాకు వచ్చి ఎనర్జీ ఇచ్చేది శ్యామ్ సరే. థ్యాంక్ యూ శ్యామ్ సార్ ఫర్ అగైన్ బీయింగ్ హియర్ వేర్ యు ఆర్ అండ్ థ్యాంక్ యూ సంగీత ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్. ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రకాష్ రాజ్ గారికి కానీ ఎస్జే సూర్య గారికి కానీ ఐ థింక్ యునో ప్రభు గారికి కానీ తర్వాత శరత్ కుమార్ గారు, ఈరోజు అందరూ శరత్ కుమార్ గారి గురించి ఎంతో మాట్లాడుతున్నారు. నిజంగా వీళ్ళందరూ ఒక నమ్మకంతో సినిమా చేశారు, ఒక ప్రేమతో ఈ సినిమాలో యాక్ట్ చేశారు. సంయుక్త, సంజన, ఇలా చెప్పుకుంటూ వెళ్తే యోగి బాబు గారు, సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే అండ్ అఫ్ కోర్స్ అమ్మ జయసుధమ్మ. ఈ రోజు ఎక్కడ చూసినా కానీ తమిళ్లో కానీ తెలుగులో కానీ మాట్లాడేది ఆవిడ గురించి. ఎందుకంటే తల్లి భరించడం, మనం గర్భంలో భరించడమే కాదు, పుట్టిన తర్వాత పిల్లల్ని వాళ్ళ నేచర్ ని భరించేది కూడా తల్లే. సో అలాంటి ఒక అమ్మ పాత్రని ఆ థీమ్ గా ఈ సినిమా థీమ్ ఆ తల్లే. సో ఆవిడ పోషించిన విధానానికి ఈ రోజు అందరూ ఆవిడ గురించి మాట్లాడుతున్న విధానానికి నిజంగా జయసుధమ్మ థ్యాంక్ యూ సో మచ్. యూఆర్ నాట్ here with us but you're always there in spirit and always help behind us. And Srikanth Anna who's not here, ఆయన కూడా రావాల్సింది బట్ ఈరోజు ఆయన మ్యారేజ్ డే. సో తెలుసు కదా మ్యారేజ్ డే అంటే మీ ఇళ్ళలో ఎలా ఉంటుందో. సో ఆయన కూడా రాలేకపోయారు. సో రియలీ శ్రీకాంత్ అన్న ద వే అంటే ఒక మంచి మనిషి, ఆయన ఈజ్ అ గుడ్ సోల్. అందుకే ఆయన ఉన్న ప్రతి సినిమా కూడా మీరు చూడండి, ఆయన క్యారెక్టర్ చేసిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది అంటే ఐ థింక్ దెర్ ఇస్ సమ్ సోల్ ప్రెజెన్స్ ఆఫ్ హిమ్ always. And thank you Srikanth Anna for doing this character. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మా టీమ్ కార్తిక్ పల్ని DOP అండ్ ప్రవీణ్ KL ఎడిటర్ కానీ, తర్వాత ఆల్ దీస్ పీపుల్ అండ్ సునీల్ బాబు ప్రొడక్షన్ డిజైనర్. ఆయన జస్ట్ 4 రోజుల ముందే చనిపోయారు. ఈ సినిమాని నిజంగా చెప్పాలంటే ఆయనకి అంకితం ఇచ్చాం. అండ్ ఐ థింక్ ఈస్ లుకింగ్, ఆయన పైనుండి మాకు డెఫినెట్గా బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉంటారు. అండ్ ఆయన లేకపోవడం నిజంగా మాకు పెద్ద వెల్తీ. ఇలా చెప్పుకుంటూ వెళ్ళాలంటే ద హోల్ టీమ్ ఆఫ్ వారీస్, నేను మీకు చెప్పినట్టు మనస వాచ కర్మన కష్టపడ్డాం ఈ సినిమా కోసం. అండ్ ఈ సినిమా ఇంత సక్సెస్ చేసి ఇంత హిట్ ఇచ్చిన మీ అందరికీ కూడా నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ మీడియా ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ ఆల్వేస్. ఎందుకంటే మీరే మాకు మధ్య మార్గం, ప్రేక్షకులు కానీ మాకు కానీ. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నందుకు, వైజాగ్లో ఇంత మంచి అనుభూతిని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వంశీ గారు, వార్షిక టైటిల్ పేరులో అని ఫ్యామిలీ బాండింగ్ ఉంది. అంటే మీరు సంక్రాంతి దృష్టి మూవీ చేశారా, రిలీజ్ చేశారా? నేను సినిమా చేయడమే నా ఇదండి, రిలీజ్ చేయడం ఆయనది. సో ఆయన ఆల్రెడీ ముందు నుంచి అనుకుంది ఏంటంటే ఇలాంటి సినిమా పండగకు వస్తే బాగుంటది అనుకొని స్టార్ట్ చేశాను మేము. సో వి అచీవ్ దట్ టార్గెట్. అండ్ ఐ థింక్ ఇలాంటి, ఎందుకంటే నిజంగా కూడా ఒక పండగకి ఏంటంటే ఎప్పుడైనా ఒక ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూసే సినిమా ఎప్పటికైనా ఒక ఫెచింగ్ లో ఉంటుంది. సో డెఫినెట్లీ ఐ థింక్ అందులో మాస్టర్ స్ట్రాటజిస్ట్ దిల్ రాజు గారు 50 సినిమాలు ప్రొడ్యూసర్, ఇన్ని సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసి ఆయనకి ఏ సినిమా ఎలాంటి కథ ఏ టైంలో వస్తే బాగుంటుందని డిసైడ్ చేసేది ఆయన. సో ఆయన డిసైడ్ చేశారు, నేను డెలివర్ చేశాను అంతే. అఫ్ కోర్స్, ఎందుకంటే మీకు ఒక నిజం చెప్పాలంటే, ఇందులో నిజం మాట్లాడుకోవాలంటే తమిళ్లో సూపర్ స్టార్ కదా ఆయన. తమిళ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, తమిళ్లోనే కదా టోటల్. మీరు తమిళ్లో కేరళ, కర్ణాటక, ఇక్కడ హిందీలో కూడా బాగా చేస్తుంది సినిమా ఈ రోజు. సో హిందీలో ఆల్సో ఇస్ డూయింగ్ వెరీ డీసెంట్. సో నేను అనేది ఏంటంటే తమిళ్లో ఏంటంటే ఇట్ ఈస్ ఇస్ ఫార్టే, అంటే ఇట్ ఈస్ ఆయన కట్టుకున్న కోట్ అది. ఆయన చెప్పుకున్నారు 30 ఏళ్ళుగా. సో ఈస్ నౌ ఆల్మోస్ట్ at the top of his game. సో డెఫినెట్ గా అక్కడ విజయ్ గారికి ఉండే ఇది, అండ్ డెఫినెట్ గా ఏంటంటే ఇక్కడ ఒక క్యారెక్టర్ ద్వారా అలా మెల్లిగా. బట్ ఈ రోజు తెలుగులో కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బి హిస్ బిగ్గెస్ట్ హిట్. సో దట్స్ వాట్ వీ అచీవ్డ్ విత్ దిస్ ఫిల్మ్. అండ్ డెఫినెట్ గా మేము చేసింది కూడా తమిళ సినిమానే కదా. సో తమిళ సినిమాని తెలుగులో డబ్ చేసాం. ఈరోజు ప్రేక్షకులకి నేను, రాజు గారు మా మీద ఉన్న ఆదరణ, తర్వాత విజయ్ గారు అఫ్ కోర్స్ ఆయన ఇక్కడ కూడా చాలా మంచి ఆదరణ ఉంది. సో ఈ రోజు చూసుకుంటే దిస్ ఇస్ అ వెరీ, మీకు నిజంగా చెప్పాలంటే వీఆర్ ఆల్ సాటిస్ఫైడ్ విత్ దిస్ రిజల్ట్. దట్ మచ్ వీ కెన్ టెల్. అన్ని స్క్రీన్స్ ముందు వాళ్ళకి పడాలి. అందుకే ఇవాళ ఆ రెవెన్యూ ఎలా ఉందో మీ అందరికి తెలుసు. బాలకృష్ణ గారి Day 1 పెద్ద రెవెన్యూ తీసుకుంది. Day 2, Day 3 కంటిన్యూ అవుతుంది. అది ఏమండి, నా పైన నెగిటివ్ మాట్లాడతారు, ఇలా చేసినప్పుడు మంచి మాట్లాడతారు. బట్ నేను సినిమాకు ఏది రైట్ అనేది నేను నిర్ణయం తీసుకుంటాను. నేను అక్కడ ఎక్కువ ఏం ఆలోచన. దిల్ రాజు గారు ఈ యాక్టర్ కోసమే కాదు, చిన్న యాక్టర్ కూడా రేపు
ముందు వచ్చే సినిమాల్లో కూడా పెద్ద యాక్టర్లు వస్తుంటే ఆ సినిమాలు వెనక్కి రావడం, థియేటర్లు లేకపోవడం చాలా మటుకు ఇండస్ట్రీలో చాలా మనకు మేజర్గా అందరం అర్థం చేసుకోవాల్సింది సంక్రాంతి రిలీజ్ అప్పుడే ప్రాబ్లం. వేరే టైం అప్పుడు మనకు థియేటర్ ప్రాబ్లం పెద్ద రాదు. అది వాళ్ళ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ప్లాన్ చేసుకుంటారు. 1800 థియేటర్లు ఉన్నాయి తెలుగు స్టేట్స్ లో. కాబట్టి మన థియేటర్ ప్రాబ్లం ఎప్పుడు రాదు. సంక్రాంతికి వచ్చిన 3-4 సినిమాలు వస్తాయి, అందరికీ కావాలి కాబట్టి కుదరదు అంతే. సార్, తెలుగు ఫిలిం మేకింగ్ లో మీకు చూడండి హిట్లు లేవు, మీకున్న పేరు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ ఇండస్ట్రీలో కూడా విజయ్ సార్కి ఉన్న కెరీర్ లోనే ది బెస్ట్ ఫిలిం అందజేశారు అని చెప్పి అంటున్నారు. దాన్ని మీరు ఏమంటారు? న్యాచురల్ గా వెరీ హ్యాపీ కదా. మంచి కథ ఎప్పుడు గెలిచేది మంచి కథ. వంశీ అనుకున్న మంచి కథకి విజయ్ గారు యాడ్ అయ్యారు అంటే సూపర్ స్టార్. సో యాడ్ అయినప్పుడు ఏమైంది, ఒక మంచి సినిమా ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోయింది. తమిళనాడులో అందుకే అంత పెద్ద రెవెన్యూ, అంత పెద్ద అప్రిషియేషన్. తమిళ ఫిలిం మేకింగ్ లో కూడా ఇది నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం అని అది ఇంకా అది అప్పుడు మనకేం తెలుస్తుంది. నేషనల్ అవార్డు ఇచ్చే వాళ్ళని మాకు తెలియలేదండి. మేము అంతే చెప్పాను, మనసా వాచా కర్మన మేము ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నేను కానీ రాజు గారు కానీ కష్టపడ్డాము. దట్ ఫిలిం విల్ టేక్ ఇట్స్ ఓన్ జర్నీ. ఇప్పుడు మార్చి నిజంగా చెప్పాలంటే 2019లో రిలీజ్ అయింది. 2019 మేలో రిలీజ్ అయింది. మాకు ఎప్పుడు 2021 మార్చ్లో అవార్డు అనౌన్స్ చేశారు. ఎందుకంటే కోవిడ్ వల్ల ఒక ఇయర్ లేకపోవడం వల్ల. నిజంగా మేము చెప్పాలంటే మార్చి సినిమా మాకు ఒక హ్యాపీనెస్ ఇచ్చింది. ఆ టైంకి వి మూవ్డ్ ఆన్. బట్ అగైన్ ఆ టైంకి మళ్ళీ నేషనల్ అవార్డు అనౌన్స్ చేయడం అనేది మాకు నిజంగా ఇట్ ఇస్ అన్డౌటెడ్లీ లైఫ్ మెమరీ కదా. ఇప్పుడు రేపు ఎప్పుడో చోట మా కెరీర్స్ అయిపోయాక కూడా ఆ గోడ్ల మీద మహర్షి సినిమాకి సంబంధించిన ఒక సర్టిఫికేట్, ఒక మెడల్, అది ఎప్పటికీ ఇట్ ఆల్వేస్ బి రిమెంబర్డ్. ఇద్దరు పెద్ద హీరో సినిమాకి ఒకే టైంలో మ్యూజిక్ ఇవ్వాలి, అది సంక్రాంతి బరిలోనే. చాలా ప్రెజర్ ఉంటుంది. అసలు మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేశారో ఏంటి? అసలు ప్రెషర్ నాకెందుకు ఉండదు, నా డైరెక్టర్ ఉంటుంది. నాకు నేను ప్రెషర్ పెట్టుకున్నాను అనుకో, నా క్రియేటివ్ ప్లేస్ లో నేను ప్రెషర్ అవ్వకూడదు కదా. నేను ప్రిపేర్డ్ గా ఉన్నాను. ఎగ్జామ్ కి రెడీ అయ్యాను. పొద్దున మ్యాథ్స్, రాత్రి ఫిజిక్స్ రెడీ అయిపోయాను. మళ్ళీ ఏం లేదు, రెండు బేసిక్ గా మనం సినిమా కోసమే పుట్టాం. మన సినిమా అంటే ప్యాషన్. సో రెండింటికి నా వల్ల ఎంత బెస్ట్ 2 యాక్సిలరేటర్ పెట్టి తొక్కాను. మాక్సిమం నేను చేశాను. నా ఇద్దరు డైరెక్టర్లు బాగా కోఆపరేట్ చేశారు. వాళ్ళిద్దరికి బికాస్ అందరికీ తెలుసు సంక్రాంతి అనేది ఇంపార్టెంట్. సో అందరూ కాంపిటీషన్ ఫీల్ అయ్యారు, రేస్ ఫీల్ అయ్యారు. అంటే నాకు ప్రెషర్ ఏం ఫీల్ అవ్వలేదు. నేనే నాకే ప్రెషర్ వేసుకుని పనిచేసేసాను. మూవీ బడ్జెట్ ఎకనామిక్స్ మనకి వాల్తరి వీడియో కావచ్చు, మూడు కూడా హిట్ అయ్యాయి. ఇదే కాంపిటీషన్ సో డిఫరెంట్ అండి. ఇప్పుడు నేను ప్రతి సంక్రాంతి రిలీజ్ ప్రతి ప్లేస్మెంట్లో చెప్పాను, ఇన్ని సినిమాలు ఆడాలి. అప్పుడు ఆడితే ఏమవుతుందంటే ఇండస్ట్రీకే ఆడుతున్నా కొద్ది సినిమాలు మంచి సినిమాలు వచ్చి రెవెన్యూ వస్తున్నా కొద్ది మా అందరికి ఒక ఎంతుజారం, నాకు కావచ్చు, మైత్రికి కావచ్చు, సితారా కావచ్చు, ప్రొడక్షన్ అవుతుంది. మరి ఒక ఎనర్జీ వస్తుంది. అరే ఆ సినిమా కలెక్ట్ చేసి నెక్స్ట్ టైం ఎంత పెట్టి చేయొచ్చు, మంచిది ఎలా చేయొచ్చు అనేది ఉంటుంది. 3 సినిమాలు ఆడడం అనేది వెరీ గుడ్ సైన్.